ఓం నమ శివాయ నమః. గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు గురుగ్రహం కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టయోగం మొదలవనుంది. గురు భగవానుడి ఆశీస్సులు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు. వివాహం, సంతానం, ఉద్యోగం, డబ్బు వంటి విషయాల్లో పురోగతి లభించాలంటే గురు భగవానుడి కృప ఉండాలంటారు. గురు భగవానుడు ప్రస్తుతం మేషరాశిలో ఉన్నాడు. 2024లో 12 తర్వాత గురుగ్రహం వృషభ రాశిలోకి ప్రవేశించనుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి అదృష్టయోగం కలగనుంది. కన్యా రాశి వారి కష్టాలు తొలగిపోతాయి. చదువు విషయంలో ఇబ్బందులు దూరం అవుతాయి. అనేక విధాలుగా లాభం చేకూరనుంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. ఉద్యోగంలో జీతం పెరుగుతుంది లేదా ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. తులారాశి వారిని అదృష్టం వరించనుంది. ఖర్చులతో పాటు ఆదాయం, సేవింగ్స్ కూడా పెరుగుతాయి. కష్టాలు దూరమవుతాయి. గురు భగవానుడి దర్శించుకోవడం మేలు. ఆస్తి చుట్టూ ఉన్న సమస్యలు దూరం అవుతాయి. భౌతిక ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ బంధం బలపడుతుంది. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. అంతా ప్రశాంతంగా ఉంటుంది. భారీ ధనలాభం చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ గురుగ్రహాల వల్ల ఈ 5 రాశుల వాళ్ళకి 2024 సంవత్సరంలో మంచి సంతోషం ఉంటుందని, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓం నమ శివాయ నమః.